ప్రస్తుతం మనము వినాయక్ నగర్‌లోని వినాయక బావి దగ్గరనైతే ఉన్నాము. ఇప్పుడే గణపతుల నిమజ్జనం అయితే చాలైంది. మరి గణపతులు ఒక్కొక్కటిగా ఇప్పుడైతే భక్తులు తీసుకొనొస్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడే మొదలైంది. మరి దాంతో పాటు ఒక మెడికల్ క్యాంప్‌నైతే ఏర్పాటు చేశారు. మరి ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ వచ్చే వారికి ఎట్లా ఉపయోగపడుతుందనేది మనము ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి. నేను డాక్టర్ శ్రీజ, మెడికల్ ఆఫీసర్ ఫ్రమ్ యూపీహెచ్ వినాయక్ నగర్ అండి. ఓకే. అంటే ఇక్కడ ఇప్పుడు వినాయక్ నగర్ ఇక్కడ నిమజ్జనంకి వస్తా ఉంటారు కదా! అవును. సో, అంటే ఇక్కడ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తా ఉంటే వస్తారు. ఏమైనా దెబ్బలు తగిలినా, కళ్ళు తిరిగి పడిపోయినా, సడన్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా ఇక్కడ మేము మినిమం బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ 108 సర్వీస్ కూడా ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 108 రెడీగానే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. మీ సర్వీస్ అంటే ఎప్పటి వరకు ఉంటుంది? ఇప్పుడైతే దాదాపు మీరు ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఉంటుంది. సో షిఫ్ట్స్ డివైడ్ షిఫ్టింగ్ ఉంటుంది. ఎస్. తర్వాత మీకు అంటే ఇక్కడ లంచ్ గానీ, వాటర్ ఫెసిలిటీ గానీ ఎవరైనా ప్రొవైడ్ చేస్తా ఉంటారా? లేదు, ఇప్పటికైతే ఏం లేదు. లంచ్ ఏం లేదు. వాటర్ కూడా ఏం ప్రొవైడ్ చేసుకున్నాం, మేమే తీసుకున్నాం. అంటే ఇప్పటి వరకు అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి అంటే అంటే లాస్ట్ టైం అంటే 7:00కే స్టార్ట్ అయింది గణపతి నిమజ్జనం అనేది. ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది, 10:30 అవుతుంది. ఇంకా 1, 2 అట్లాగే వస్తూ ఉన్నాయి. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ? అంటే ఇప్పుడు పెద్ద గణపతులు అయితే స్టార్ట్ అయినాయి కదా, చిన్న చిన్న గణపతులు తక్కువ అయిపోయినాయి. గణపతులు అయితే వస్తున్నాయి మార్నింగ్ నుండి. ఇంకా పెద్ద ఏం స్టార్ట్ అవ్వాలి. మొన్న 4th రోజు కూడా సేమ్ డ్యూటీ ఉండే. ఆఫ్టర్నూన్ 12 నుంచి అట్లా స్టార్ట్ అయినాయి. 4th రోజు. సో ఇష్యూస్ ఏమన్నా వచ్చినాయి ఆ రోజు ఏమన్నా? లేదు, ఎమర్జెన్సీస్ అయితే ఏం రాలేవు. ఓకే మేడం, థ్యాంక్ యూ.